చెల్లెళ్ళందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కింద ఏర్పడినాడు ఏవైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలతో పాటు రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రుణమాఫీ, 4000 పెన్షన్, వివిధ కార్యక్రమాలని ఒక్కొక్క దఫలా ఒక విధంగా చేసుకొని పోతున్న పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత మహిళలకు అందరికీ బస్సు, అదేవిధంగా 200 యూనిట్ల లోపల కరెంటు, అదేవిధంగా మనకు ఇప్పుడు పెన్షనే కానీ, రైతు భరోసానే కానీ, ఇందిరమ్మ ఇల్లే కానీ, రేషన్ కార్డులే కానీ, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఉన్నాయి. కానీ మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క రేషన్ కార్డు లేదు. దానిలో భాగంగా ఇప్పటి సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత అందరికీ ప్రతి ఇంటికి 60,000 రేషన్ కార్డులు ఇస్తారని ఆయన మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ రోజు 4 రోజుల నుంచి 6 మున్సిపాలిటీలో 36 వార్డులలో ఈ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ప్రోగ్రాంలు నడుస్తున్నాయి. అన్ని వార్డులలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఇక్కడ ఎవరు దళారులు లేరు, ప్రజల దగ్గరికే పాలన అనే విధంగా మున్సిపల్ సిబ్బంది మొత్తం కమిషనర్ తో పాటు మా సిబ్బంది ప్రతి వార్డులో ఒక 10 నుంచి 12 మంది ఆఫీసర్లని గవర్నమెంట్ అలాంటి చేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డులు వస్తాయి. ఇల్లు ఓపెన్ కార్డు ఉంది. ఇల్లు కోల్పోయిన వారికి కూడా బీసీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఎకరానికి రైతు సాయం కింద 12,000 రూపాయలను ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరికైతే భూమి లేదు, ఇతరుల దగ్గర కూలీలకు వెళ్తున్నారో వారికి కూడా 12,000 రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నింటినీ కూడా 26 తారీఖు నుంచి అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. మన వార్డులో ఎవరికైతే ఎలిజిబుల్ గా ఉన్నారో వారందరికీ కూడా ఎవరికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా తీయద్దు కమిషనర్ గారు. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్న వారందరూ రైతులే. ఇక్కడ ఎవరు కూడా ఆఫీసర్లు లేరు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు. కాబట్టి మా రైతులకు, మా అమ్మలకు అందరికి కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా మేము చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎవరికైతే ఈ 10 సంవత్సరాల నుంచి పిల్లలు పెద్దగైందో ఇంకా వేరే కారణాల వలన రేషన్ కార్డులో కూడా లేకపోతే మున్సిపల్లో 3 నుంచి 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా అప్లై చేసుకోండి. ఎవరైనా రాకపోతే ఈ 4 నుంచి 5 రోజులలో ఎవరైనా ఆర్మూర్ ప్రాంతంలో లేని వారు ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో 4 కౌంటర్లను ఏర్పాటు చేశాం. అక్కడ వచ్చి మీరు అప్లికేషన్లు కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వారందరూ మళ్ళీ సర్వే చేసి అర్హులందరికీ రేషన్ కార్డులే కానీ, ఇందిరమ్మ ఇల్లే కానీ, డబుల్ బెడ్రూమ్లే కానీ, రైతు భరోసా కార్యక్రమం కానీ ప్రతి ఇంటికి చేరే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. స్థానిక సంస్థలు ఇప్పుడు ఉన్నాయి. వచ్చే స్థానిక సంస్థల్లో కూడా పనిచేసే నాయకులను మీ దగ్గరకు వచ్చి పని చేయించే నాయకులను ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్. ప్రజాపాలన సభకు ఇచ్చేసిన మా యొక్క అమ్మ
అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ సాయి గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ 29వ వార్డు ఇన్ఛార్జ్ ఫాయిం గారికి, 10వ వార్డు ఇన్ఛార్జ్ అజ్జుబాయ్ గారికి, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి రాజు గారికి, మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో రేషన్ కార్డులే కానీ, ఇందిరమ్మ ఇండ్లే కానీ, అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమమే కానీ ప్రతి కార్యక్రమాన్ని రైతుల ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ అందరికీ కూడా రేషన్ కార్డులు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరైతే కొందరు లేకున్నా కానీ ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు, అదేవిధంగా పేర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ 26 రోజు అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మున్సిపల్లో ఒక కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా ఆర్మూర్ పట్టణంలో ఈ 4 రోజుల నుంచి లేకపోయి ఉంటే మన మున్సిపల్ కార్యాలయంలో ఒక కౌంటర్ ఉంది. దాంట్లో పోయి కూడా మీ పేరు రాకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే కూడా మళ్ళీ సర్వే నిర్వహించి మీకు అర్హులైతే మీకు రేషన్ కార్డే కానీ, ఇందిరమ్మ ఇల్లే కానీ, ప్రభుత్వం నుంచి ఏ పథకం అయితే వస్తుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం మీరు అర్హులైతే కంపల్సరిగా మీకు వస్తుంది. ఇలా ఎవ్వరు కూడా దళారులు లేరు. ఇది ఎందుకు పెట్టామంటే మీ దగ్గరికే వచ్చి ఎవరైతే మేమే మున్సిపల్ సిబ్బంది 10 మంది ఉన్నారు, నాయకులం కూడా పర్యవేక్షణలోనే జరుగుతుంది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా లబ్ధిదారులకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాలు ప్రతి ఇంటికి వస్తాయని తెలియజేస్తూ, మీరు ఏది కూడా ఏదైతే రేషన్ కార్డుల ప్రక్రియ ఏదైతుందో ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒకటే రోజు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అప్పుడే ఇచ్చింది రేషన్ కార్డులు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుంది. అది కూడా మీరు అందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ గారికి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు 12 గంటల వరకు మా మున్సిపల్ సిబ్బంది ఉంటారు. ఎవరు గాబరపడాల్సిన అవసరం లేదు. అన్ని అప్లికేషన్లు తీసుకుంటారని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ పాదాభివందనాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్.